ప్రేమించి మీ కృపలో భద్రపరుచుకొని ఇది నా సజీవులుగా ఉంచి మీ పాద సన్నిధిలో ఇటు రీతిగా చేరడానికి స్త్రీలంగా మేము అందరము కూడుకొని మీ వాక్యంలో ఉన్న జ్ఞాన సంగతులను ఆలోచిస్తూ అట్టి జ్ఞానంతో మా కుటుంబాలను కట్టుకోవడానికి నాయన మీరు ఇచ్చిన ఇంత గొప్ప సమయాన్ని బట్టి ఇంత గొప్ప తరుణాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నాయన వినబోతున్న ఈ వాక్యంలో తండ్రి అశ్రద్ధగానో నిర్లక్ష్యంగానో కాకుండా నాయన మా హృదయాల్లో భద్రపరుచుకొని అటు రీతిగా మేము కూడా జీవించినట్లుగా సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇప్పటికే ఆలస్యం అయింది కాబట్టి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గడిచిన దినాలలో నేను చెప్పిన వాక్యం ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఈ స్త్రీల సహవాసంలో ఒక స్త్రీని గురించి మనం మాట్లాడుకున్నాం నిర్గమాకాండంలో. ఎవరి గురించి మాట్లాడుకున్నాం? మోషే గారి తల్లిని గురించి. ఎవరు ఆమె? యోకేబేదు గారు. ఆ యోకేబేదు గారిని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం కూడా చెప్పాను. మరికొంతమంది స్త్రీలను గురించి కూడా సందర్భం వస్తే మాట్లాడుకుందామని. జ్ఞాపకం ఉందా? పోనీలేండి, చాలా వారాలు అయిపోయింది అనుకుంటే కనుక ఒక చక్కటి మాటను చూసుకొని అక్కడ దాకా వెళ్దాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచన భాగం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. మనం లేఖనాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఏం చేయొచ్చు అన్న విషయాలు చాలా చూస్తూ ఉంటాం. దానిలో ఒకటేంటంట, మనకు తెలిసిన విషయం బాగా ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటి? జ్ఞానానికి మూలం అంట. అలాంటిది మరొక వచన భాగం ఇక్కడ కనిపిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుందంట? బహుధైర్యం పుట్టుతుంది. ఎందుకు? నిజంగా దేవుని ఎడల భయభక్తులు కలిగితే ధైర్యంగా ఉండొచ్చా? అలా ఒకవేళ దేవుని ఎడల భయభక్తులు కలిగి ధైర్యంగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా పురుషులు కానీ ఉన్నారా అని ఒకసారి మనం పరిశీలన చేస్తే నిర్గమాకాండంలో 2 స్త్రీలను గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. చాలామంది భక్తులు దేవుని ఎడల భయభక్తులు కలిగి రోషంగా ఉన్నారు. అయితే స్త్రీలలో ఎవరైనా ఉన్నారా అని ఒకసారి చూస్తే నిర్గమాకాండము 1వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. మనందరికీ తెలుసు నిర్గమాకాండం అనగానే మనకి ఎవరు జ్ఞాపకానికి వస్తారు? మోషే గారు జ్ఞాపకానికి వస్తారు. ఈ మోషే గారి పుట్టుక వెనుక తల్లి పడ్డ ప్రయాస ఎలాంటిది, తల్లి ఏ విధంగా కష్టపడ్డారన్న విషయాలను మనం గడిచిన వారాలలో నేను వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. అయితే ఈ రోజున మోషే గారి జీవితం వెనక వీళ్ళ పాత్ర కూడా ఉంది అని నిర్గమాకాండంలో మనం చూడొచ్చు. ఎవరు వాళ్ళు? మోషే గారి జీవితంలో వాళ్ళు చేసిన మేలేంటి, మోషే గారికి వాళ్లకు సంబంధం ఏంటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే సర్వసాధారణంగా మోషే గారికి కనెక్ట్ అయిన స్త్రీలు అనగానే మనకి ఎవరెవరి పేర్లు జ్ఞాపకానికి వస్తాయి? మోషే గారు అనగానే ఎవరి పేర్లు జ్ఞాపకానికి వస్తాయి? ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి తల్లి అయిన యోకేబేదు గారు జ్ఞాపకానికి వస్తారు. తర్వాత భార్య ఫరో కుమార్తె జ్ఞాపకానికి వస్తారు. తర్వాత భార్య జ్ఞాపకానికి సిప్పోరా గారు జ్ఞాపకానికి వస్తారు. అది కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంకెవరైనా ఉన్నారా? మిరియాము గారు. ఇంకెవరున్నారు? ఇంకా ఎవరున్నారంటే ఆయన పుట్టక మునుపే ఆయనను సజీవంగా ఉంచడానికి ప్రయాసపడినటువంటి స్త్రీలలో మరికొందరు ఉన్నారు. ఎవరు వారు అంటే నిర్గమాకాండం 1వ అధ్యాయంలో కనిపిస్తారు. ఒక్కసారి చూద్దాము. నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వచన భాగం నుంచి చూద్దాం. నిర్గమాకాండము 1వ అధ్యాయం 15వ వచన భాగం నుంచి. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుటకు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనియ్యడని వారితో చెప్పాను. ఇక్కడ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే చాలాసార్లు మాట్లాడుకుందే, అయినప్పటికీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను.
అక్కడ ఐగుప్తులో యోసేపు గారిని బట్టి యాకోబు గారి సంతతి వెళ్ళినట్లుగా మనందరికీ తెలుసు. 70 మందిగా వారి కుటుంబం వెళ్ళినట్లుగా మనందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి సందర్భంలో యోసేపు గారి అన్నదమ్ములు చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే యోసేపు గారు వారి కుటుంబస్తులు ఇశ్రాయేలీలో ప్రారంభంలో ఉన్న పెద్దలు చనిపోయారో తరువాత యోసేపు గారిని ఎరుగనే ఒక రాజు వచ్చేసినట్లుగా మనందరికీ తెలుసు. ఈ రాజు పేరు ఏంటి అంటే రామసేస్. మనకి ఇక్కడ కనిపించేటువంటి రాజు పేరు లేదా ఫరో పేరు రామసేసు. సర్వసాధారణంగా ఐగుప్తుని పరిపాలించే వ్యక్తులను ఏమని పిలుస్తారు అంటే ఫరో అని పిలుస్తారు. ఆ ఫరోకి మరొక పేరు ఉంటుంది. ఇంకా బాగా అర్థం కావాలంటే మన ఆంధ్రాకి ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్ర రాష్ట్రానికి ఏమని పిలుస్తాం? ఆయన్ని ముఖ్యమంత్రి అని పిలుస్తాం. మరలా ఆయనకి ఏముంటుంది? పేరు ఉంటుందా లేదా? అంటే ముఖ్యమంత్రులు చాలామంది ఉంటారు. ప్రతి 5 ఏళ్లకు ముఖ్యమంత్రులు మారొచ్చు. కానీ వాళ్ళని ఏమని పిలుస్తాం? ముఖ్యమంత్రి అనే పిలుస్తాం. కానీ వ్యక్తిగతంగా వాళ్ళకి ఒక పేరు ఉంటుందిగా. ఈ ఎలక్షన్లకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు? జగన్ గారు. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. అంటే ముఖ్యమంత్రి పదవి, అది పదవికి సంబంధించినటువంటి పేరు. కానీ వ్యక్తుల పేర్లు మారుతున్నాయి. అలాగే ఐగుప్తుని పరిపాలించేటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారిని ఫరో అని పిలుస్తారు. ఒకవేళ మనకు తెలిసిందే, తెలియకపోతే మనం తెలుసుకోవడానికి చెప్తున్నా. అందుకని యూదయను పరిపాలించే వాళ్ళని ఏమనేవాళ్ళు అంటే హేరోదులు అంటారు. సందర్భం వచ్చింది కాబట్టి మనం జ్ఞాపకానికి పెట్టుకుందాం. అప్పుడు అందుకనే మనకి హేరోదు అని నూతన నిబంధనలో కనిపిస్తుంది. అక్కడ యూదాను పరిపాలించేటువంటి రాజుని హేరోదు అని పిలుస్తారు. ఆ హేరోదుకు మళ్ళీ వేరే పేరు ఉంటుంది, అర్కెలాయు, ఇట్లాంటి పేర్లు వింటూ ఉంటాం కదా. పేర్లు వేరు. ఇక్కడ కూడా ఐగుప్తుని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరేంటంటే ఇక్కడ రామసేసు అని మనం చూస్తాం. ఎందుకనంటే అక్కడ యోసేపు గారు ఉన్న టైంలో ఇశ్రాయేలు ప్రజలు కొన్ని కట్టడాలను కట్టారు. పిరమిడ్స్ అంటూ ఉంటాం కదా. ధాన్యాదులను నిల్వ చేయడానికి ఆ రోజుల్లో కట్టడాలను కట్టారు. పిరమిడ్స్ అంటారు కదా, స్టోర్ చేయడానికి. అట్లా వాటికి ఉన్న పేర్లు ఏంటి అంటే పీతోను, రామసేసు అన్న పదాలు మనకు కనిపిస్తాయి పై వచనాల్లో మనం చూస్తే. ఎందుకు ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నామంటే ఈ తరం గతించిపోయిన తర్వాత ఇశ్రాయేలీల ప్రజలు ఎక్కువైపోయారంట. జనాభా పెరిగిపోతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫరోకు ఒక ఆలోచన అపవాది కలిగించింది. ఏంటి ఆలోచన అంటే, చూడు ఇశ్రాయేలీల ప్రజలు బానిసలు కదా, బానిస జనాంగమైనటువంటి వీళ్ళు రోజు రోజుకు జనాభా పెరిగిపోతుంది. వాళ్ళ జనాభా మీ జనాభా కంటే ఎక్కువగా ఉంది. ఒకవేళ ఎప్పుడైనా యుద్ధాలు వచ్చాయనుకో బహుశా తిరుగుబాటు చేయొచ్చు. శత్రువులతో కలిసి మీ మీదే యుద్ధానికి రావచ్చు. వాళ్ళ జనాభాను ఎలా అయినా తగ్గించాలి. ఏం చేస్తావో ఆలోచన చేయని ఫరో మనస్సులో ఒక బీజాన్ని వేసింది. అప్పుడు ఫరో బాగా ఆలోచించి అక్కడ ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీలనే హెబ్రీలు అని పిలుస్తూ ఉంటారు కదా. ఈ హెబ్రీల మంత్రసానులు, ఇప్పుడంటే డాక్టర్లు ఉన్నారు. డెలివరీ అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయించుకొని వస్తారు. ఒకప్పుడు ఇంటి దగ్గరే కాన్పులు చేసేవాళ్ళు. మన పెద్దవాళ్ళకి, మా అమ్మమ్మల తరానికి అట్లా మనం వెనక్కి వెళ్ళిపోతే కాన్పులు ఎక్కడ జరిగాయి? హాస్పిటల్లో ఏం జరగవు. ఇంట్లోనే వచ్చి పెద్దవాళ్ళు ఉంటారు కదా, నర్సులో. ఒకప్పుడు వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు? మంత్రసానులు అని పిలిచేవాళ్ళు. మనకి బాగా అర్థం కావాలి అంటే నర్సులు అనుకోండి. డాక్టర్లు అనే కంటే కూడా నర్సులు అంటే అది కరెక్ట్ వర్డ్. నర్సులను ఇంటికి పిలిపించుకొని, పెద్ద నర్సులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని పిలిపించుకొని కాన్పులు చేయించుకునేవాళ్ళు. ఇలా ఫరోకి వెంటనే ఆలోచన వచ్చింది, ఈ జనాభాను ఎలా తగ్గించాలి అని ఆలోచించి, ఇప్పుడు ఎవరైతే గర్భవతిగా ఉంటారో వాళ్ళు డెలివరీకి వస్తారు కదా, అలా వచ్చినప్పుడు మంత్రసానులకే కదా తెలిసేది ఎవరికి ఏ టైంలో కాన్పు చేయాలి, ఎక్కడ గర్భవతులుగా ఉన్నారనేది మంత్రసానులకు తెలుస్తుంది. అందుకని వాళ్ళని పిలిపించాడంట. పిలిపించి ఏం చెప్తూ ఉన్నాడు? ఎప్పుడైతే అక్కడ హెబ్రీ స్త్రీలను మీరు చూస్తారో, మగబిడ్డ పుట్టిందనుకో మీరు వెంటనే ఏం చేయాలి? తల్లికి స్పృహ వచ్చేలోపు చంపేయండి. ఒకవేళ ఆడబిడ్డ పుడితే బ్రతకనియండి. గడిచిన దినాల్లో కూడా నేను ఈ విషయం చెప్పినట్టున్నాను. ఎందుకు మగబిడ్డను బ్రతకనివ్వాలి, ఆడబిడ్డల్ని చంపేయాలి, ఆడబిడ్డల్ని బ్రతకనివ్వాలి అంటే, ఆడబిడ్డలకు వివాహం అయిపోతే
పురుషుని ఇంటి పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంది. అదే పురుషుడిని బ్రతకనిస్తే వీళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంది. తద్వారా ఇశ్రాయేలీల ప్రజలు పెరిగిపోతారు. అందుకని ఫరో ఏం చెప్పాడు? మగబిడ్డ అయితే చంపేయండి, ఆడబిడ్డ అయితే బ్రతకనియండి. ఈ ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు వీళ్ళకు? ఫరో దగ్గర నుంచి. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, ఫరో అంటే చిన్నవాడు కాదు. ఎంత భయంకరుడు అంటే ఒక విధంగా అక్కడ ఆ రోజుల్లో ఐగుప్తీల్లో ఒక రాజుగా, కేవలం రాజుగా మాత్రమే కాదు కానీ దేవుడి తరువాత దేవుడిగా తనను తాను వాళ్లకు హెచ్చించుకొని వాళ్ళ మధ్యలో ఘనత పొందేవాడుగా మనకు కనిపిస్తాడు. ఇక దేవుడు అంటే మా ఫరోనే అన్నట్లుగా ఉండేవాళ్ళు. అందుకనే గొప్ప గొప్ప విగ్రహాలు, గొప్ప గొప్పగా వాళ్ళ పనులు ఉంటూ ఉండేవి. ఫరోకి చాలా భయపడతారు. అంత గొప్ప అధికారి వీళ్ళని పిలిపించాడంట. ఇప్పుడు వీళ్ళ మనసులో సర్వసాధారణంగా మనల్నే ఉన్నాం అనుకోండి, ఈ లోకంలో ఒక అధికారి, ఒక కలెక్టరో లేదా ఒక పంచాయతీ ఎవరైనా ఒక నాయకుడు, ఏదో ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మనల్కి వర్తమానం పంపించి పలానా అమ్మాయిని పిలిపించండి మన దగ్గరికి అని మనల్నే పిలిచారనుకోండి, ఏం చేస్తాం? అమ్మో మనల్ని ఎందుకు రమ్మన్నారు, మనతో ఏం పని ఉందని టెన్షన్ వస్తుందా లేదా? ఏమండి టెన్షన్ పడతాం. లేదు ఇంకా బాగా అర్థం కానంటే చంద్రబాబు నాయుడు గారు మనం పిలిపించారు, నేను కలవాలంటున్నారు, నీతో మాట్లాడాలంటున్నారు, నేను పిలవమన్నారని వాళ్ళ పిఏ వచ్చి పిలిచాడు. ఎలా ఉంటుంది మన రియాక్షను? సంతోషిస్తామా? ముందు సంతోషం కంటే కూడా భయం ఉంటుంది. అమ్మో ఆయన నన్ను కలవాలంటున్నాడు ఏంటి, నేనేం చేశాను ఆయనకి, అమ్మో నా వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా, నాకేమన్నా శిక్ష వచ్చిద్దా, ఏమంటాడో ఏమో, ఏం మాట్లాడితే ఏమవుతుందో, అమ్మో అలాంటి పెద్దోళ్ళతో నేనేం మాట్లాడగలుగుతాను, రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి. అవునా కదా? ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఫరోనే పిలిపించాడంట. ఇక్కడ ఐగుప్తుకి సుపీరియర్ ఎవరు? ఇక అధికారి ఎవరంటే ఆయనే, ఇంకా ఆయనకు పైన ఎవరు లేరు. ఇప్పుడు అలాంటి ఒక అధికారి, ఒక రాజు పిలిపించాడు వీళ్ళను. పిలిపించినప్పుడు వెళ్తే వెంటనే వీళ్ళకి ఎలాంటి వార్త వినిపిస్తుంది? మీరు డెలివరీలకు వెళ్ళేటప్పుడు అక్కడ మగబిడ్డ కనిపిస్తే చంపేయండి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అమ్మో ఇక ఫరోనే చెప్పాడు, ఇక మా వల్ల ఏం కాదు. ఎవరి మాట వినాలనుకుంటాం ఎవరైనా చెప్పండి? రాజు మాటే వింటాం ఎవరైనా. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రస్థానులు ఏం చేశారో ఒకసారి కింద వచనాలు చూద్దాం మనం. 17వ వచనం చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిన్నలను బ్రతుకనీయక. ఇక్కడ కనపడుతున్న మాట జాగ్రత్తగా గమనిస్తే ఏం చేశారంట? మంత్రసానులు దేవునికి భయపడ్డారంట. ఇందాక సామెతల్లో చూసాం కదా, 16:24లో కనిపించిన మాట ఏంటి? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది? బహుధైర్యం వస్తుందంట. వస్తుందా? ఇప్పుడు వీళ్ళకు కూడా ఎవరిని చూసి భయపడ్డారంట? వాస్తవానికి ఎవరిని చూసి భయపడాలి? మనమే కనుక ఆ పొజిషన్లో ఉంటే అధికారిని చూసి, అక్కడ హోదాలో ఉన్నటువంటి ఫరోని చూసి భయపడతాం. కానీ ఇక్కడ మంత్రసానులు ఎవరికి భయపడుతున్నారు? ఎదురుగా సింహాసనం మీద ఫరో కూర్చున్నాడు, కానీ వీళ్ళు ఎవరిని చూస్తున్నారు అంటే ఈ సింహాసనాన్ని చూడట్లేదు, ఈ సింహాసనం మీద కూర్చున్న ఫరోని చూడట్లేదంట. పరలోకాల్లో ఉన్నటువంటి అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుణ్ణి చూస్తున్నారంట. అక్కడ చూడగానే ఎవరిని చూడాలనిపిస్తుంది వీళ్ళకి? ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఉండాలనిపిస్తుంది? దేవుణ్ణి చూసి భయపడాలనిపిస్తుందంట. కానీ మనం అధికారిని చూసి భయపడతాం. అంటే ఎంత గొప్పగా ఉన్నారో వీళ్ళు గమనించండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నానంటే, ఇక్కడ 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వీరు ఎక్కడ పుట్టారు? అంటే ఐగుప్తులోనే పుట్టారు. ఐగుప్తులోనే పుట్టారంటే అక్కడున్న ఆచారాలు, అక్కడున్న పద్ధతులు అన్నీ వాళ్ళకి బాగా తెలుసు. ఫరో ఎంత కఠినాత్ముడో కూడా తెలుసు. మనందరికీ తెలుసు కదా, యోసేపు గారి కాలంలో 2 అధికారులను చెరసాలలో వేస్తారు. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. వెంటనే ఎవరో తప్పు చేశారని నిరూపణ అవ్వగానే వెంటనే శిరచ్ఛేదనం అయిపోయింది కదా, ఉరి తీయించేశారు అక్కడ. అంటే రాజు క్రోధం మరణదూత అని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. రాజు కోపం వస్తే ఇక విచారణలు ఏమి ఉండవు, వెంటనే ఉరి. ఇంత భయంకరుడు రాజు. అక్కడ తప్పు ఎవరిదో, మొత్తానికి ఇద్దరిలో ఎవరిదో తప్పు ఉందని డౌట్ వచ్చింది, ఇద్దరిని వేసాడంట జైల్లో. ఎంత భయంకరమైన పరిస్థితి, వాళ్ళకి నిద్ర కూడా పట్టకుండా కలవరపడుతూ ఉన్న సమయంలో యోసేపు గారు ఆ కళ భావాన్ని చెప్పారు. ఒకవేళ చెప్పకపోయి ఉంటే మానసికంగా వాళ్ళకి ఎంత నలిగిపోయి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చేది. అంత భయంకరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. అంటే ఇక్కడ కూడా చూడండి, ఫరో గురించి వీళ్ళకు బాగా తెలుసు, అక్కడే ఉన్నారు. మంత్రసానులు అనగానే వాళ్ళకి వయసు ఎంత ఉండొచ్చు?
డెలివరీలు చేయాలంటే ఎంత వయసు ఉంటుంది? 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయా? ఎంత వయసు ఉండొచ్చు? వాళ్ళకి బిడ్డలు ఉండొచ్చు, ఆ బిడ్డలకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి బిడ్డలు ఉండొచ్చు, అంతే కదా. పెద్దవాళ్ళే చేయగలుగుతారు. ఏ 20, 25, 30 వాళ్ళు చేయరు, పెద్దవాళ్ళే. కనీసం ఒక 40 పైన 50 పైన ఉన్నోళ్ళే మంత్రసాని పని చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ అనుభవం వస్తుంది, ఎలా చేయాలి, బిడ్డలు కాన్పుతో ఉన్నప్పుడు ఎలా డెలివరీ చేయాలి, వీటన్నిటిలో నైపుణ్యం వాళ్ళకే ఉంటుంది. ఇటువంటి స్థితిలో వాళ్ళు ఒక వయసుకు వచ్చాక ఎవరికైనా ఎలాంటి ఆశలు ఉంటాయి చెప్పండి? ఒక 50 పైబడిన తర్వాత ఎలాంటి ఆశలు ఉంటాయి చెప్పాలి? ఏం ఆశలు లేవా మీకు? మీకేమనిపిస్తుంది చెప్పండి? ఏదైనా కష్టం చేయాలనిపిస్తుందా? ఏదైనా రిస్క్ చేయాలనిపిస్తుందా? వయసులో ఉన్నప్పుడు రిస్క్ చేయాలనిపిస్తుంది, ఉడుకు రక్తం కదా. అప్పుడు ఏదైనా 100 మీద కానీ 150 మీద స్పీడ్ వెళ్ళాలనుకో, ఏ వయసులో వాళ్ళు వెళ్తారు? అరే రిస్క్ రా, యాక్సిడెంట్లు అవుతాయి అంటే వాడేమంటాడు? అసలు వింటాడు ఆ మాట? థ్రిల్, ఎంజాయ్ చేయాలి, నీకేం తెలుసు అంటారు. అదే 50 పైబడిన వాళ్ళని గట్టిగా 50 మీద తీసుకెళ్తాం, ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా అంటాం, అవునా కదా? వాస్తవం కదా? ఎందుకని? ఆ వయసుకి జాగ్రత్త పెరిగిపోతుంది, రిస్క్ తీసుకోబుద్ది కాదు లైఫ్లో. అదే యవ్వన కాలంలో ఉన్న వాళ్ళైతే టాస్క్లు చేస్తారు, పైనుంచి దూకితే ఏమైద్ది, అది అలా చేస్తే ఇంకేమైద్ది, ఎందుకు చేయకూడదు, ఇలా చేస్తే ఏమవుద్దని ప్రయోగాలన్నీ ఎప్పుడు చేస్తామంటే యవ్వన కాలంలో కొంచెం ఉడుకు రక్తం ఉన్నప్పుడు చేయబుద్ధి అవుతుంది. అదే కొంచెం స్టేబుల్గా ఒక కుటుంబ వ్యవస్థ, ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత ఏం చేస్తాం? పెద్దగా రిస్క్ పెట్టుకోం. ఎందుకని? నేను ఏదైనా ధైర్యంగా నిలబడ్డాను అనుకో, ఇప్పుడు నా కుటుంబానికి ఎఫెక్ట్ వస్తుంది. పెళ్ళి కాకముందు యవ్వనస్తుల సంగతి ఒక్కసారి ఆలోచించండి. వివాహం అవ్వకముందు దూకుడుగా ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఏం చెప్తారు? అరే నీకోసం నీ ఇంట్లో భార్య ఉందిరా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్తారా? ఇక కష్టమైన నష్టమైన రావాల్సి వస్తుంది ఇంట్లో, అమ్మో నాకంటూ ఒక భార్య ఉంది, నాకంటూ బిడ్డలు ఉన్నారని. అదే పెళ్ళి పెటాకులు లేవనుకోండి, ఏం చేస్తాడు? ఏ అర్ధరాత్రికో ఇంటికి వస్తాడు. అంటే వయస్సు పెరిగే కొద్దీ, బాధ్యతలు పెరిగే కొద్దీ తెలియనటువంటి ఒక అనుభవ జ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతూ ఉంటే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడం. కొంచెం నెమ్మదిగా, అమ్మో నేను నా కుటుంబం, ఇదే ఆలోచన ఎప్పుడు మైండ్లో ఉంటుంది. మరి ముఖ్యంగా స్త్రీలలో చూడండి, కుటుంబం కోసమే ఆలోచిస్తూ ఉంటారు, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఫరో చెప్తూ ఉన్నాడు, మీరు మంత్రసాని పనికి వెళ్ళినప్పుడు కాన్పులు చేసేటప్పుడు ఏం చేయాలి అంటే మగబిడ్డను చంపేయండి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి. ఇది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఏమనాలి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శాసనం? ఎవరు చెప్తున్నారు ఈ మాట? రాజే చెప్తున్నాడు, ఫరోనే చెప్తున్నాడు. ఇక మేమేం చేస్తాం? ఇప్పుడు అనవసరంగా ఆయన మాటకు గనక మేం కాదంటే మాకు ఎలాంటి శిక్ష వస్తుందో, మా జీవితాలు మేము అనవసరంగా రిస్క్ పెట్టుకోవాలి అనిపిస్తుందా చెప్పాలి? అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మంత్రసానులు ఏం చేస్తున్నారంట? దేవునికి భయపడి ఏం చేశారు? మగబిడ్డలను బ్రతకనిస్తూ ఉన్నాడు. ఈ బ్రతకనిచ్చే క్రమంలో ఫరో దగ్గరికి వెళ్ళిద్దా లేదా? 1 రోజు దాస్తాం, 2 రోజులు. మగపిల్లలు ఎందుకు బ్రతుకుతున్నారు అని డౌట్ వచ్చింది ఆయనకు. వెంటనే డౌట్ రాగానే వెంటనే మళ్ళీ పిలిపిస్తారు. కింద చూద్దాం ఒకసారి, 18వ వచనం నుంచి. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతికించితిరి, ఈ పని ఏల చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. ఒక్క నిమిషం ఆగుదాం, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఫరో పిలిపించాడంట, మీరు చేస్తున్న పని ఏంటి, ఎందుకు మగబిడ్డలందరూ బ్రతుకుతున్నారు, నేనేం చెప్పా మీకు అన్నాడంట. ఇప్పుడు అంతలాగా ఒక అధికారి అక్కడ నిలబడి, ఒక ఫరో అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే సమాధానం చెప్పడానికి నోరు పెగులుతుందా? అస్సలు భయం వేసి గజగజ వణుకుతూ ఉంటుంది. అలాంటి స్థితిలో వీళ్ళు ఏం చెప్తున్నారంట? ఇక్కడ నాకు చాలా ఎప్పుడు చదివినప్పుడల్లా ఆశ్చర్యం వేసే విషయం అంటే, ఒక సామెత లోకల్లో ఉంది కదా, రాజుగారి 2వ భార్య మంచిదంట. ఇప్పుడు మొదటి భార్య ఎలాంటిది ఏమండి? నేను చెప్పానా చెడ్డదని? అట్లా ఎట్లా అంటారు? నేను అసలు అన్నానా అసలు చెప్పండి? దాన్నే ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. నేను ద్వంద్వార్థంగా చెప్పాను అన్నమాట. ఎలా చెప్పాను? 2వ భార్య చాలా మంచిదండి అనగానే మనకి ఎక్కడికి వెళ్ళిపోయింది? మొదటి భార్య మంచిది కాదా? అదే చెప్పకనే నేనేం చెప్తున్నాను?
మొదటి భార్య మంచిది కాదు అని. ఇప్పుడు వీళ్ళు నిజంగా ఫరో ముందు నిలబడి ఎలా మాట్లాడగలిగారు అనిపించింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేము డెలివరీ చేయడానికి వెళ్తున్నాం, కాన్పులు చేయడానికి వెళ్తున్నాం, అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే మేము వెళ్ళేసరికి కనేస్తూ ఉన్నారు, కనేసి చక్కగా బిడ్డలను ఎత్తుకొని కూర్చుంటున్నారు, ఇంకా మేమేం చేయాలి? ఇంకా బాగా చెప్పాలంటే హెబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళు అంటే ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదయ్యా అంటే అక్కడ అర్థం ఏంటి చెప్పండి? వీళ్ళు చురుగ్గా ఉన్నారంటే ఏంటి విషయం? ఐగుప్తు స్త్రీలు అంత చలాకీగా లేరయ్యా అంటే ఇక్కడ సెటైర్ వేశారు. నాకు అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగారని ఇప్పటికీ అనిపిస్తుంది. మనుషులతోటి సర్వసాధారణంగా మన పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, ఫ్రెండ్స్తోనో చతురుగా మాట్లాడుకోవచ్చు. ఒక ఫరో ఎదుటికి వెళ్ళి అంటున్నారంట, ఐగుప్తు స్త్రీల వలె కాదయ్యా వీళ్ళు చాలా చురుకు కలిగిన వాళ్ళంట. అంటే సెటైర్ వేస్తారు అక్కడ. కానీ ఫరోకి నోటి మాట రాలేదు. ఏంటి వాళ్ళంతా చురుగ్గా ఉంటారంటే నిజంగానే దేవుని వాక్యం చెప్తుంది, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అంట. అలాంటి భాగ్యం దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. అక్కడ వాళ్ళు ఇక్కడ తెలియకుండానే కన్విన్సింగ్గా ఫరో ఎదుట యుక్తిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడు కూడా మనల్ని నుంచి కోరుకుంటుంది ఏంటంటే యుక్తి కలిగి నడుచుకోవాలంట, పాముల వలె వివేకము కలిగి నడుచుకోవాలంట. వివేకాన్ని ఇక్కడ అబద్ధం చెప్పారా వీళ్ళంటే అబద్ధం కాదు చెప్పింది, వివేకం కలిగి నడుచుకున్నారు, జ్ఞానం కలిగి నడుచుకున్నారు. ఎందుకని ఇలా మాట్లాడారు? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఫరో ఎదుట నిలువబడి ఎలా మాట్లాడగలిగారు? కారణం ఏంటి అని ఒకసారి చూస్తే వాళ్ళ వెనకున్నది మనుషులు కాదు, వాళ్ళు భయపడుతుంది ఎవరికయ్యా అంటే దేవుణ్ణి చూసుకొని భయపడుతూ ఉన్నారు. నేను ఈ మధ్యకాలంలో ఒక షార్ట్ చూస్తూ ఉంటే ఒక వాక్యం చూస్తూ ఉన్నాను. అక్కడ నాకు అనిపించింది ఏంటంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి సమస్యలను, మన దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులను అన్నీ దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంటాం, దేవునికి విన్నపించుకుంటూ ఉంటాం. ఆ విన్నవించుకునే క్రమంలో ప్రభా నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, ప్రభా నా సమస్య ఇంత పెద్దగా ఉందయ్యా, నేను చాలా కష్టంలో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నానని దేవుని ఎదుటికి వెళ్ళి చెప్తూ ఉంటాం. మన కష్టాన్ని, మన శ్రమను తీసుకెళ్ళి దేవునికి చెప్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడ్డ మాట, నీ సమస్యను గురించి దేవుని ఎదుట చెప్పడం కాదు, నీ సమస్యకి చెప్పు నీ దేవుడు ఎంత గొప్పవాడు. ఎంత బాగుందో కదా వాక్యం, అర్థమవుతుందో లేదో? మనం ఏం చేస్తామంటే ప్రభువా నాకు ఈ సమస్య వచ్చిందయ్యా, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ ఇబ్బంది, అసలు నేను మోయలేకపోతున్నా, నా ఎదుట కొండలాగా ఒక పర్వతంలాగా ఉంది నా సమస్య అంటూ ఉంటాం మనం. కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే ఆ సమస్య వైపు చూసంట నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఎలాంటి సమస్యలనైనా, ఎలాంటి ఇబ్బందులనైనా, ఎలాంటి కష్టాలనైనా దేవుడు అలవోకగా తీసివేయగలడు. నా దేవుడికి అన్నీ సాధ్యమే. నువ్వు పెద్ద సమస్యవే కాదు నాకు అని మనం సమస్యతో దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడాలంట. అలా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ షిఫ్రా పూయ అనేటువంటి ఈ మంత్రసానులు కూడా అదే చేసినట్టున్నారు. ఇప్పుడు మాకు ఒక మధ్య వయసు వచ్చింది, మాకు ఒక కుటుంబం ఉంది, నాకంటూ ఒక బిడ్డలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, సంతానం ఉంది, నా కుటుంబం బాగుంది నెమ్మదిగా. అలాంటిది ఇప్పుడు రాజే పిలిచాడు నన్ను, ఆయన చెప్పినట్లు చేస్తే ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడే క్షమించాలి, ఈ ఫరోనే బహుమానం ఇవ్వడానికి మంచి ఆపర్చునిటీ వచ్చింది. వీళ్ళు ఏం చేశారు? ఫరో దగ్గర నుంచి వద్దు మాకు, ఎందుకు వాళ్ళు ఫరో చెప్పిన మాట వినలేదు అంటే ఇక్కడ ఒక భయంకరమైన కారణం కనిపిస్తుంది. అదే హత్య చేయటం, బిడ్డలను కాన్పు పీటల మీదే వాళ్ళను చంపేయటం వాళ్ళకి నచ్చలేదు. ఎన్నో కాన్పులు చేసి ఎంతోమంది తల్లిదండ్రుల జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళు, బిడ్డలను చూడగానే తల్లికి ఎంత సంతోషం అండి. అప్పట్లో నార్మల్ డెలివరీలు కాబట్టి ఆ నొప్పులన్నీ, బాధలన్నీ భరించి మరొక జన్మను ఎత్తాక తల్లి ఆ నొప్పులన్నీ ఎవరిని చూస్తే మర్చిపోతుందంట. అప్పుడు నొప్పులు పడేటప్పుడు నాకొద్దు ఈ బిడ్డ అంటదంట. నేను విన్నాను, మా అమ్మ చెప్తా ఉండేది, అమ్మో నాకొద్దు ఈ బిడ్డ వద్దు అనిద్దంట. ఎప్పుడైతే బిడ్డ పుట్టాడో ఆ నొప్పులన్నీ తల్లి మర్చిపోతుందంట, బిడ్డను గుండెలు హత్తుకుంటుందంట. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో వాళ్ళు చూశారు వాళ్ళ జీవితాల్లో. అలాంటిది ఇప్పుడు చనిపోయిన బిడ్డను తల్లి ఒళ్ళో పెట్టారనుకో, ఆ తల్లికి ఏముంటుందండి? కన్నీళ్ళే కదా, శోకమే కదా, గుండె పగిలిపోయే రోదనం వస్తుంది. ఇలాంటి పరిస్థితిని బిడ్డల్ని చంపకూడదు. ఎందుకని అంటే గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. కీర్తనలో మనం చదువుకున్నాం అది. కానీ అక్కడ ఆ మంత్రసానులకు తెలుసా? ఆ వాక్య భాగం తెలీదు, కానీ బిడ్డలు ఎలా వస్తారో వాళ్ళకి అర్థమైంది. ఇది దేవుడిచ్చే బహుమానం, దేవుడిస్తేనే బిడ్డలు వస్తున్నారు. అలాంటి బిడ్డల్ని నేనేం చేయకూడదు?
మేము అస్సలు చంపకూడదని దేవుడి మాటకు లోబడి మనుషుడు ఎంత అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అధికారాన్ని కాదు మేము చూడవలసింది అని వాళ్ళు దేవునికి భయపడ్డారు. ఆ భయం వల్ల ఏమొచ్చింది? వీళ్ళకు ధైర్యం వచ్చింది. సామెతలో చదివాం కదా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం వస్తుందని. అంటే వీళ్ళు ఎవరిని చూసి భయపడుతున్నారంటే సమస్యను చూసో ఇబ్బందిని చూసి, అయ్యో ఇప్పుడు గనక నేను ఈయన మాట వినకపోతే, ఫరో మాటకు లోబడకపోతే ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తాడేమో, ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి ఉరిదీయిస్తాడేమో, మాకు ఎలాంటి ప్రమాదం ఉంటుందో, నా కుటుంబానికి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయని ఆలోచించలేం. ఈ సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ఒకవేళ మేము ఈ బిడ్డల్ని చంపితే దేవుని దగ్గర నుంచి వచ్చే శిక్ష మేము తప్పించుకోవడం అసాధ్యం. దేవునికి భయపడాలి. దేవుని ధర్మశాస్త్రానికి మేము అస్సలు అప్పటికి ధర్మశాస్త్రం కూడా రాలేదు కదా, ఇంకా మోషే గారే లేరు. దేవుని ఇచ్చిన బహుమానాలను మనం చంపకూడదని వాళ్ళు ధర్మశాస్త్రం లేనప్పుడే ధర్మశాస్త్రం ఉన్నట్లుగా దేవునికి భయపడ్డారు. ఎంత గొప్ప విషయమో కదా. నిజంగా యోసేపు గారు కూడా చూడండి, ఆయన జీవితంలో అక్కడ ఎవ్వరూ లేరు. పోతీఫరు భార్య వచ్చి బలవంతం చేస్తుంది. ఏం చేశారు ఆయన? ఎవ్వరూ లేరు, నన్ను ప్రశ్నించే వాళ్ళే లేరు, ఆఖరికి నా యజమానుడే ఇంట్లో లేడు, ఏముందిలే తప్పు చేస్తే అనుకున్నాడా? దేవుడు చూస్తున్నాడు నాకు అని భయపడి తన వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. దేవుడు దానికి తగిన ఫలితాన్ని ఇచ్చాడా ఇవ్వలేదా? ఖచ్చితంగా ఇచ్చాడు. ఇక్కడ కూడా వీళ్ళు ఫరో అధికారంలో ఉన్నప్పటికీ ఆయన అధికారానికి భయపడకుండా దేవునికి భయపడ్డాన్ని బట్టి దేవుడు ఎంత గొప్పగా వాళ్ళ జీవితాల్లో మేలు చేశారో ఒక్కసారి చూద్దాము. 20వ వచనం నుంచి చూద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 20వ వచనం. ఆ జనము విస్తరించి దేవుడు ఆ మంత్రసానులకు 20వ వచనాన్ని ఒకసారి, దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడంట? మేలు చేశాను. ఏంటి దేవుడు మేలు చేశాడా? ఏం మేలు చేశాడంట? ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏ మేలైనా ఆశించి చేశారనుకుంటే పొరపాటు. వీళ్ళకి ఎలాంటి ఆశలు లేవు. దేవుడు మాకేదో చేస్తాడు, మేము ఇది చేస్తే అన్న ఆలోచన కూడా లేదు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒకసారి 10వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఎవరు కాడంట? అన్యాయస్తుడు కాడు. తన నామాన్ని బట్టి మనం చేసినటువంటి మేలులను మర్చిపోవడానికి దేవుడు ఎవరు కాదంట? అన్యాయస్తుడు కాదు. నిజంగా ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. కాబట్టే వీళ్ళు ఫరోకి భయపడలేదు. ఎందుకంటే కారణం చెప్పడానికి ఉంది. ఎందుకమ్మా నా బిడ్డను చంపావంటే, నేనేం చేయలేనమ్మా, ఫరోనే చేయమని చెప్పాడు, నా చేతుల్లో ఏమీ లేదు, ఆయనకు భయపడి పని చేశాను అని వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంది. మనం కూడా ఈ లోకంలో ఎవరికి భయపడతాం చెప్పండి? యథార్థంగా మన గుండెల మీద చేసుకుంటే ప్రభుత్వానికి భయపడుతున్నామా, ప్రభువుకి భయపడుతున్నామా? ఖచ్చితంగా చెప్పాలి, ప్రభుత్వానికే భయపడుతున్నాం. ఆదివారం మందిరాల్లో కూడుకోవద్దు అన్న ప్రకటన వచ్చింది. ఏం చేస్తాం? మానేస్తాం. ఏముంది మందిరమే కదా అని మానేస్తాం మనం. పెద్దగా దేవుణ్ణి ఆరాధించకూడదు, బైబిల్ పట్టుకొని ఎక్కడైనా తిరిగితే కనుక కాల్చి చంపేస్తారు అన్న శాసనం కనుక వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తాం? ఏముందిలేండి, హృదయంలో ఉండాలి వాక్యం, చేతిలో బైబిల్ పట్టుకోవాలా ఏంటి అని మనం సమర్థించుకుంటాం. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ అంతా హల్చల్ చేస్తుంది కదా, ప్రసాదాలు తింటే తప్పేంటి? తినొచ్చు, ఏముంది? మనుషుల్ని గెలుచుకోవడానికి తినొచ్చా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని పాత్రలోది, దెయ్యముల పాత్రలోది తింటారా? యెజబేలు వంటి వారు ఉన్నారు, విగ్రహాలకు అర్పించినవి తినమని చెప్పే యెజబేల్ లాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తుంది.
మనం ఏం చేస్తాం ఇప్పుడు అలా తినటం వల్ల ఎదుటి వ్యక్తిని మనం సంపాదించుకోవచ్చని మనకి మనం కాంప్రమైజ్ అవుతున్నాం. దేవుడు ఒకటి వద్దు అంటే వాటి జోలు పోకూడదు. ఏ పాత్రలోది కావాలి? విగ్రహం ఒట్టిదే, అస్సలు కాదనట్లా. తింటే ఏ పాపమో లేదు, అది కూడా మంచిదే. జ్ఞానము కాదు కావాల్సింది, ఇక్కడ ప్రేమ కావాలి. దేవుడు అంటున్నాడు విగ్రహం ఒట్టిదే. అయితే ఆ విగ్రహాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? అపవాదికి సాదృశ్యంగా, దెయ్యాలకు సాదృశ్యంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దెయ్యాల ముందు పెట్టిన తినొచ్చా? నువ్వు నా పాత్రలో చేయేసి మళ్ళీ ఆ పాత్రలో కూడా చేయేస్తావా? ఈ మధ్యకాలంలో కిరణ్ పాల్ అని ఒక సేవకుడు ఇంటర్వ్యూలో మాట్లాడితే నాకు చాలా బాగా అనిపించింది. ఏం చెప్పాడు? ఈ లోకంలో అన్యులు నిష్ఠలో ఉంటారు, కొన్ని మాలలు వేసుకొని నిష్ఠలో ఉంటారు. ఆ నిష్ఠలో 21 రోజులు 40 రోజులు ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే మాంసాహారం ముట్టుకోరు, ఉల్లిపాయ తినరు. అలా కొన్ని నిష్ఠలు ఉన్నాయి వాళ్ళకి. మద్యం తాగకూడదు, సినిమా పాటలు చూడకూడదు, సిగరెట్ తాగకూడదు, కొన్ని నిష్ఠలు పెట్టుకుంటారు. అలాంటి టైంలో మనం అన్యుల దగ్గరికి వెళ్ళి ఫోర్స్ చేయొచ్చా? పెడితే తింటారా? తినరు. నేను కూడా క్రైస్తవ నిష్ఠలో ఉన్నాను, క్రీస్తుని ధరించుకోవడం అంటే చిన్న విషయం కాదు, క్రీస్తు నిష్ఠలో ఉన్నాను. నేను ఆ నిష్ఠ ఎప్పటి వరకు కొనసాగిస్తా? నా మరణాంతం వరకు కొనసాగిస్తాను. కనుక నేను ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి వచ్చానో మాకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, ఇది ముట్టకూడదు, ఇది చేయకూడదని. ఇప్పుడు మాలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాంసం తినంటే తినరు కదా. అలాగే క్రీస్తు నిష్ఠలో ఒకవేళ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే క్రీస్తు మాలలో ఉన్నా నేను, కనుక నేను అలాంటివి చెయ్యను. మా దేవునికి విగ్రహం ముందు పెట్టిని తింటాం ఇష్టం లేదని. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆన్సర్. నిజమే కదా. మనం ఎక్కడికి వచ్చాం? దేవుని దగ్గరికి వచ్చాం. దేవుడు ఒకడు వద్దంటే ఓహో నేను దేవుని దగ్గరికి వచ్చాను కాబట్టి నేను ఆ స్థితిని ఒకప్పుడు ఒక గతించిపోయిన స్థితిలో ఉన్నానేమో, దేవుని దగ్గరికి రాకపోయినప్పుడు ఉన్నానేమో, కాబట్టి నేను మనుషుల కోసం భయపడో వాళ్ళనేదో సంపాదించుకోవాలని కాంప్రమైజ్ అవ్వకూడదు. దేవునికి భయపడాలి. ఈ పని చేస్తే దేవునికి నచ్చదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ మంత్రసానులు కూడా ఏం చేశారు? ఫరోకి భయపడలేదంట, దేవునికి భయపడ్డారు. కాబట్టే బిడ్డలను బ్రతుకనిచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వస్తుందో వాళ్ళకు కూడా తెలియదు. బహుశా ఫరోకి తెలిసి కోపం వచ్చి చెరసాల్లో వెయ్యొచ్చేమో అని వాళ్ళు అన్నిటికీ తెగిచ్చి నిలబడ్డారు. అందుకని రెండవసారి పిలిచినప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు బ్రతకనిచ్చారు మీరు బిడ్డల్ని అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అయ్యా దొరికిపోయాము, ఏం చేస్తాడో అని భయం ఉంటుందా లేదా? కానీ వీళ్ళు చాలా నింపాదిగా నిదానంగా మాట్లాడుతూ, వీళ్ళు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదయ్యా, వీళ్ళు చాలా చురుగ్గా ఉన్నారు, మేము వెళ్ళేసరికే కనేస్తున్నారు, ఇంక మేమేం చేయగలం అని చెప్పగానే ఫరోకి నోట మాట రాలేదు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి, ఫరోతో మాట్లాడడానికి వీళ్ళకి కాదు, వీళ్ళతో మాట్లాడడానికి ఫరోకి మాటలు దొరకలా. ఏం చేయాలి ఇప్పుడు అని. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో అలాంటి ధైర్యం వస్తుంది. నిజంగానే పాపానికి నో చెప్పే ధైర్యం వస్తుంది, అపవాది సంబంధులతోటి సహవాసాన్ని కట్ చేసుకునే ధైర్యం వస్తుంది. మనుషులతో మనుషుల్ని ప్రేమించాలి, కానీ వాళ్ళు చేస్తున్న పాపపు క్రియలతో ఎప్పుడు దూరంగానే ఉండాలి, వాటితో ఎప్పుడు ఏకీభవించకూడదు. వాళ్ళు కూడా అలా నిలవబడ్డాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంట? తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదంట. వీళ్ళకి ఏం చేశాడు? వంశాభివృద్ధిని. నిజంగా పిల్లలకి అంటాం ఒకప్పుడు ఎంత గొప్ప భాగ్యమో. పిల్లలు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత భాగ్యవంతులుగా చూస్తారు. అందుకనే మనం పాత నిబంధనలో స్త్రీలను గమనిస్తే శారమ్మ గారు కానీ, మనకి తర్వాత రాహేలు గారు కానీ, వీళ్ళందరినీ చూడండి, హన్నా గారు కానీ ఎందుకు అంత ప్రయాసపడ్డారు? ఎందుకు పిల్లలు 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 అని ఎందుకు అంత ఏడ్చారు కదా? అవునా కదా. శారమ్మ గారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారంట. దేవుడు వాగ్దానం చేశాడు, ఎప్పుడు వస్తారు, నాకు పుడతారా? వాళ్ళ పిల్లల విషయంలోనే స్ట్రగుల్ అయ్యారు వాళ్ళ జీవితంలో. అవునా కదా. ఇక్కడ కూడా యోబు గారి జీవితంలో చూస్తే 10 మంది పిల్లల్ని తీసేసుకున్నాడంట. అంటే పిల్లల కోసం ఎంత తప్పిస్తూ ఉంటారో. అలాంటిది వీళ్ళ వంశాన్ని మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. వాళ్ళు మేలు చేశారు దేవుణ్ణి బట్టి, ఆ మేలు మళ్ళీ తిరిగి ఎవరికి వచ్చింది? వాళ్ళకే తిరిగి వచ్చి వాళ్ళ వంశం ఏమైందంట? చక్కగా అభివృద్ధి చెందిందంట. వాళ్ళు కోరుకున్నారా? దేవుడు ఏం చేస్తాడో కూడా తెలియదు, కానీ దేవుని ఆజ్ఞకు భయపడ్డారు. దేవుడిస్తున్న బహుమానాలు చంపకూడదని. కానీ ఈ రోజున అనేక మంది పిల్లల్ని పుట్టాక సరిగ్గా పెంచట్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు. సీరియల్ చూడడానికి అడ్డొస్తున్నాడు బిడ్డ అని చంపేసిన తల్లి. ఆ టైటిల్ చూసి నాకు మతిపోయింది. రీసెంట్గా వారం 10 రోజులు సీరియల్ చూడడానికి అడ్డొస్తున్నాడంట బిడ్డ. 3 ఏళ్ళో 4 ఏళ్ళో బిడ్డ. చంపేసింది తల్లి. దేనికమ్మా చంపావు? నీ బిడ్డ ఏమన్నా దుర్మార్గుడు అయ్యాడా? లేకపోతే నీ మీద ఏమన్నా చేయకూడని పనులు చేస్తున్నాడా?
విపరీతమైన కార్యాలు చేస్తున్నా అంటే ఏమీ లేదు, సీరియల్ చూడడానికి అడ్డొచ్చాడు నా బిడ్డ, అందుకని చంపేశాను. కొంతమంది తన బిడ్డ పుట్టాక భర్తలా ఒకప్పట్లాంటి ప్రేమ చూపించట్లేదంట, ఈ బిడ్డ వల్లే జరిగిందని బిడ్డను చంపేసుకుంది తల్లి, చక్కగా ట్యాంకులో పడేసింది, నాకేం తెలియదు అన్నట్లుంది. ఇలాంటి వార్తలు వింటుంటే ఏం అర్థమైంది సమాజానికి బిడ్డలంటే? కానీ ఇక్కడ మన బిడ్డలు కాదుగా, సొంత తల్లులే చంపుకుంటున్నారు. ఇప్పుడు ఈ మంత్రసానులు ఏమనుకొని ఉండొచ్చు, నా బిడ్డలు కాదుగా, వాళ్ళు కాదుగా కనింది. మన బిడ్డలకి పక్కన వాళ్ళ బిడ్డకి తేడా ఉంటుంది. గబుక్కన మనవాళ్ళని తప్పు చేసినా కానీ దగ్గర తీసుకుంటాం, పక్కనోడు ఏమి చేయకపోయినా మనం ఒక దెబ్బ వేయడానికి ఇష్టపడతాం, అవునా కదా, ఒప్పుకోవాలి. అలాంటిది ఇప్పుడు చంపబోతుంది ఎవరిని? వాళ్ళ ఇంట్లో బిడ్డలు కాదు కదా, ఎవరో కన్నబిడ్డ, ఏ అమ్మ కన్నబిడ్డో మనకెందుకు? చక్కగా మనకి ఫరో మాట వింటే చక్కగా బహుమతులు వస్తాయి, మనల్ని ఒక మంచి పొజిషన్లో పెడతారు, ఆయన చెప్పిన మాట విన్నాం కాబట్టి మనకి ఏదో ఒక రకంగా మేలు చేస్తాడు అనుకోవచ్చు వీళ్ళు. కానీ అవేం అనుకోలే. ఎవరి బిడ్డ అయినా దేవుడిస్తున్నాడు ఆ బిడ్డ, దేవుని బిడ్డను అలా మనం చేయకూడదు. ఎంతమంది అబార్షన్స్ చేయించుకుంటున్నారండి. నా స్నేహితురాలే రెండో బిడ్డ వెంటనే వచ్చేసాడు అనుకోకుండా అని చెప్పి అబార్షన్ కోసం వెళ్ళారు. నేను షాక్ అయ్యా, కానీ ఉంచుకుంది, బిడ్డను కనింది. నాకు సందర్భంలో చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డా, అదేంటి చేయించుకోవచ్చా, క్రైస్తవురాలే అని అడిగితే, నా శరీరం చాలా బలహీనంగా ఉంది, నేను అసలు బిడ్డని కనే ఇదిలో కూడా లేను, దేవుడికి తెలుస్తుందిలే నేను చేయించుకుంటే అంది. ఆయనకి తెలియదా ఎప్పుడు ఇవ్వాలో? నాకు అప్పుడు వెంటనే అనిపిస్తుంది, ఆయనకి తెలియదా ఎప్పుడు ఇవ్వాలో? ఇప్పుడు నువ్వు ఎలా రెడీగా ఉన్నావా లేదా ఆయనకి తెలీదా? కాకపోతే అన్ని టాపిక్లు కాదు, బిడ్డ ఎదుగుదల లేకపోతేనో, తల్లికి బిడ్డ వల్ల ప్రమాదం ఉంటేనో, అలాంటప్పుడు అవి స్పెషల్ కేసెస్, అవి వేరు. బిడ్డ ఆరోగ్యంగా ఉండి చక్కగా ఉంటే నేను ఇప్పుడే రెడీగా లేను, అసలు ఆ సమాధానం ఎంత భయంకరమైంది. కానీ తను వెళ్ళింది క్రైస్తవ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఆమె కౌన్సిలింగ్ ఇచ్చింది, చక్కగా ఆడబిడ్డ పుట్టింది, సంతోషంగా ఉన్నారు. అంటే ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. మాకు ఇప్పుడు వద్దండి అందుకని తీపించుకుంటాం, మేము అనుకోలేదండి, తల్లే అంటుంది. కానీ ఇక్కడ ఏ సంబంధం లేదు. ఇక్కడ షిప్రా పూయ అనేటువంటి ఈ మంత్రసానులకు ఎలాంటి సంబంధం లేదు. బిడ్డలను చంపడానికి మనసు రాలేదంటే, ఈ రోజున బిడ్డలనే చంపేసుకుంటున్న తల్లుల్ని మనం చూస్తున్నాం. అందుకు కదా ఈ రోజున ఉగ్రత. ఎందుకని? మన చుట్టూ ఉన్న సమాజం పాడైపోతుంది. మన క్రియలను బట్టే మనం ఈ లోకంలో ఉన్న సుఖాల కోసం, ఈ లోకంలో ఉన్న సంతోషాల కోసం బ్రతుకుతూ దేవుని భయాన్ని విడిచిపెట్టేశారు. ఎంతసేపటికి ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలనే చూస్తూ ఉన్నారు. ఆ రోజున అంత భయంకరమైన తమది కానీ ఆ దేశంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. అయినప్పటికీ దేవుని వైపు చూస్తూ బహుధైర్యం వచ్చింది అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఉంటున్న ఉద్యోగాలలో కానీ, మనం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో మనం ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని ఎడల భయభక్తులు కలిగి, ఆ భయంతో మనకేమొస్తుందంటే బహుధైర్యం వస్తుంది. అప్పుడు పాపానికి ఏం చెప్పొచ్చు? నో అని చెప్పొచ్చు. ఎదుటి వాళ్ళతో చాలా తెలివిగా నడుచుకోవడానికి అట్టి జ్ఞానాన్ని దేవుడే ఇస్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మాట చెప్పాలని వాళ్ళకి ఎలా తెలిసింది? దేవుడిచ్చాడు ఆ నడిపింపు. మనం కూడా దేవుని వైపు చూస్తూ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండగలిగితే, నేను లాస్ట్ టైం కూడా చెప్పా, లంచాల విషయంలో కానీ, ఇలాంటి ఎలక్షన్ల డబ్బుల విషయాల్లో కానీ, రాకూడని మార్గంలో వచ్చే డబ్బులు కానీ, ఇంకా వేరే వేరే పనులు కానీ ఏమైనా వస్తే నో చెప్తాం. అక్కర్లా, ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి రేషన్ కార్డు రాదు కదా, మీ వారి జీతం తక్కువ అని చెప్పు, రేషన్ కార్డు రాయించుకో. ఎంతమంది చెప్పారు? మా పెళ్ళి ఇది 7వ సంవత్సరం, నేను ఎంత వస్తుందో అంతే చెప్పాను. రాకపోయినా పర్లేదు, యథార్థతను విడిచిపెట్టకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు. కొన్ని కండిషన్స్ పెట్టుకోవాలి. వాక్యం దగ్గరికి వచ్చాక దేవుడు చెప్పిన తర్వాత ఏం చేయాలి? దేవుడు ఒకటి వద్దు అంటే వద్దు అంతే. ప్రభువా నా పరిస్థితి ఎలా ఉందని కాంప్రమైజ్ అవ్వకూడదు. అలా అయితే దేవుడు మేలేం చేయడు. ఆయన నామాన్ని బట్టి గనక మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి మనం గనక మేలు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని, రెట్టింపు బహుమతిని ఇస్తాడు. వాళ్ళు కోరుకోలేదు, వాళ్ళకేమొచ్చింది? వంశాభివృద్ధి కలిగిందంట. మరి మనం ఎలా ఉంటున్నాం? మనం ఉంటున్న స్థితి ఎలా ఉంటుంది? దేవుని ఎడల భయభక్తులు కలిగే ఉంటున్నామా? ఉంటే మంచిది, దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడుతున్నామో ముఖ్యంగా కావాలి. మనుషులను చూసుకొని వాళ్ళని చూసి భయపడ్డామంటే దేవుని దగ్గర నుంచి ఒకవేళ మనకు రావాల్సిన మేలులు పోగొట్టుకుంటున్నామేమో. మనకు మేలులు రాకపోవడానికి కారణం ఏంటంటే మనం భయపడుతుంది దేవునికి కాదు. దేవుని కనుక చూసి మనం కనుక భయభక్తులు కలిగి ఉంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా బహుధైర్యాన్ని కూడా ఇస్తాడంట. ఆ ధైర్యం వలన మనము దేవుని ఎదుట
యోగ్యులంగా నిలవబడేటువంటి ధైర్యంతో పాటు ఈ లోకంలో ఉన్న పాపాన్ని నోచెప్పే ధైర్యం కూడా వస్తుంది. తద్వారా దేవుని వద్ద నుంచి మేలు పొందుకుందాం. ఒకవేళ ఈ శరీరానుసారంగా ఏ మేలు వచ్చినా రాకపోయినా నిత్యరాజ్యంలో దేవుడు మనకి స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి, మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉందాం. మనుషులను చూసి భయపడొద్దు. వాళ్ళని చూసి భయపడి మనం చేయకూడని పనులు చేసి దేవుని దగ్గర నుంచి ఉగ్రతను మూట కట్టుకోకుండా ఉండాలని ఈ షిఫ్రా పూయా అనేటువంటి ఈ మంత్రసానుల జీవితం మనకు ఒక చక్కటి పాఠాన్ని నేర్పిస్తుంది. ఇంతకు ఈ షిఫ్రా లేదా ఈ పూయా అనేటువంటి మాటలకు అర్థం ఏంటి అంటే అందము లేదా సౌందర్యము, అలాంటి అర్థాలను ఇచ్చే పేర్లు. నిజంగానే వాళ్ళు ఎలా ఉన్నారు? పేరుకు తగ్గట్టుగానే ఉన్నారు. నిజంగా సౌందర్యంగానే ఉంది వాళ్ళ జీవితం. ఎవరిదో జీవితం నాశనం అయిపోతుంది, ఎవరిదో కుటుంబం కదా అనుకోలేదు. అందంగా, సౌభాగ్యంగా, చక్కగా ఉన్నారు వాళ్ళ పేరుకు తగ్గట్లుగా. మనం కూడా క్రైస్తవులు అన్న పేరుకు తగ్గట్లుగా బ్రతకాలని, మనం కూడా అట్టి భయభక్తులు కలిగి దేవుని ఎడల ఈ లోకంలో జ్ఞానంతో నడుచుకోవాలని కోరుకుంటూ నా మాటల్ని ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కృపలో భద్రపరిచారు నాయన. ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరడానికి కృపనిచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన, లేఖనాల్లోంచి నాయన షిఫ్రా పూయా అనేటువంటి మంత్రసానుల జీవితాల్లోంచి మాకు ఎన్నో విలువైన సంగతులను మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నిజమే తండ్రి, ఈ లోకంలో మనిషి అన్నిటికీ భయపడతాడు నాయన. కానీ భయపడవలసింది మిమ్మల్ని కదా నాయన. మీ ఎడల మేము భయభక్తులు ఎప్పుడైతే కలిగి ఉంటామో ఈ లోకంలో పాపం నుంచి నాయన మేము దూరంగా ఉంటాం నాయన. ఇదిగో తండ్రి, మనుషులను చూస్తూ, మనుషుల వైపు చూస్తూ పాపం చేస్తూ ఈ రోజున మిమ్మల్ని ఎంతగానో దుఃఖపెడుతూ ఉన్నాను తండ్రి. ఈ రోజున వీరి జీవితంలో నుంచి నాయన మరొకసారి మీరు మాతో మాట్లాడారని మేము నమ్ముతున్నాను తండ్రి. వింటున్న మీ బిడ్డలు కూడా నాయన తండ్రి, విన్న వాక్యాన్ని నాయన నిర్లక్ష్యంగా, అలక్ష్యం చేయకుండా నాయన హృదయాల్లో భద్రపరుచుకున్న ఆయన మీ ఎడల భయభక్తులు కలిగి ఉంటే మా జీవితాల్లో మేము ఎన్ని మేలులు పొందుకుంటామో అన్న విషయాలను మరలా ధ్యానం చేసుకుంటున్నాయన. మీ వద్ద నుంచి మేలు పొందుకునే వరంగా మేము అందరం ఉండాలని కోరుకుంటున్నాను. రాలేకపోయిన బిడ్డలు నాయన ఈసారి వారమైనా వచ్చి మీ సన్నిధిలో గడుపునట్లుగా సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలండి.